కుంజ రజిత ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న నేమో పోలవరం డిస్టిక్ కూనవరం మండలం రామచంద్రపురం విలేజ్. ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ఉమెన్ 4x400 మీటర్స్ రిలేలో ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది 2025 లో. ఆ రిలేలో పార్టిసిపేట్ చేసిన 4 మెంబర్స్ లో కుంజ రజిత కూడా ఒకరు. బట్ మన ఇండియా గోల్డ్ మెడల్ సాధించడానికి 12 ఇయర్స్ టైం పట్టింది 2013 తర్వాత. ఈ హిస్టారికల్ విక్టరీలో మన గిరిజన అమ్మాయి కుంజ రజిత థర్డ్ రౌండ్ లో శ్రీలంక అండ్ వియత్నాం అథ్లెట్స్ నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ రజిత తన స్పీడ్ తోటి ఇండియాని రేస్ లో ముందుండేలా చేసింది. మన ట్రైబల్ ఏరియాస్ లో చదువుకోవడమే చాలా కష్టము ఇక్కడున్న ఫెసిలిటీస్ తోటి. అలాంటిది వరల్డ్ లోనే లార్జెస్ట్ కాంటినెంట్ ఏషియా, లార్జెస్ట్ ప్లాట్ఫామ్, 45కు పైగా దేశాలు, అందులో మన ట్రైబల్ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది అంటే ట్రైబల్ ప్రౌడ్ మూమెంటే కదా. చైనా, జపాన్ లాంటి ఏషియన్ కంట్రీస్ ఒక మెడల్ గెలిస్తే అదొక న్యూసే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి కొంచెం బెటర్ ఫెసిలిటీసే ఉంటాయి. కానీ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఒక పేద గిరిజన కుటుంబము, సరైన రోడ్లు, ఇల్లు, కరెంటే లేని ఒక గిరిజన గ్రామము, సరైన షూ, ట్రాక్, డైట్ అండ్ ఎలాంటి సపోర్ట్ లేకుండా 12 ఏళ్ల తర్వాత మన ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఇది కేవలం న్యూస్ మాత్రమే కాదు, సెన్సేషన్. ఇది డిస్గస్టింగ్ విషయం ఏంటి అంటే ఇంటర్నేషనల్ వైడ్ గా 2 మెడల్స్ ఉన్నాయి. నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ఒక గోల్డ్ మెడల్ ఉంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఒక గోల్డ్ మెడల్ ఉంది. బట్ ఈమె పేరు వినడం గానీ చూడడం గానీ ఇదే ఫస్ట్ టైం నేను. ఒక యాక్టర్ చిరిగిన ప్యాంట్ వేసుకుంటే పబ్లిసిటీ, వాళ్ళు డివోర్స్ తీసుకుంటే పబ్లిసిటీ, ఒక పొలిటీషియన్ టపాసులు కాలుస్తా ఉంటే పబ్లిసిటీ. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మన దేశం కోసం పరిగెత్తిన రజితకి ఎలాంటి సపోర్టు లేదు. 12 ఏళ్ల తర్వాత మన ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఒక గిరిజన అమ్మాయికి ఎలాంటి గుర్తింపు లేదు. అట్లీస్ట్ ఆమె గురించి తెలిస్తేనే కదా సపోర్ట్ చేసే వాళ్ళు, స్పాన్సర్ చేసే వాళ్ళు అయినా ముందుకు వస్తారు. ఎంతమంది టాలెంట్ ఉన్న అమ్మాయిలకి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏమది. రియల్లీ షేమానస్. నా వంతు సపోర్టివ్ గా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీరు టీచర్ అయి ఉంటే మీ పిల్లలకి రజిత గురించి చెప్పండి. మీరు పేరెంట్స్ అయి ఉంటే రజిత లాంటి ధైర్యాన్ని మీ కూతురికి ఇవ్వండి. మీరు యూత్ అయి ఉంటే రజితకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. ఆమె టాలెంట్ ని ప్రమోట్ చేయండి. ప్రతి ఒక్క ట్రైబ్ నమ్మాల్సింది ఒకటే, మనమందరం అడవుల్లో కొండల మధ్య పెరిగిన నేచర్ మనకు సహజంగానే ఫైట్ చేసి ఆ స్ట్రెంత్ ని ఇస్తారు. ఆ స్ట్రెంత్ ని రజిత లాగా రైట్ వేలో, రైట్ ప్లేస్ లో మీరు ఉంచగలిగితే చాలు. వీ కెన్ క్రియేట్ వండర్స్. మీరు గోల్ సెట్ చేసుకోవడమే లేటు. మన పుట్టుక ఎక్కడైనా కావచ్చు, కానీ మన గెలుపు మాత్రము హిస్టరీలో నిలిచిపోవాలి. మన ఏషియన్ కాంటినెంట్ లో ట్రైబల్ మార్క్ పడ్డది. ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునే రోజు కూడా దగ్గరలోనే ఉన్నది 2028 ఒలింపిక్ గేమ్స్. ఈ ఒలింపిక్ గేమ్స్ లో కుంజ రజిత పథకాన్ని సాధించే వరకు మన సపోర్టు, ఎంకరేజ్మెంట్ ఆగకూడదు. ఆమె గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియో షేర్ చేయండి.